అందరికీ స్వాగతం. మాఘపురాణంలో 12వ అధ్యాయం శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడు ఉండేవాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించలేకపోవచున్నానని విచారించును. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసిపోయినాను. చలి చీకటి మిక్కటములుగా ఉన్నవి. ఈ రాత్రికి నీ ఇంట పడుకొనడానికి అవకాశమిమ్ము. ఉదయమునే వెళ్ళిపోవుదనని ఇంటనున్న కుముదను అడిగెను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో, ఆ బ్రాహ్మణుని అదృష్టమో, యజమాని అగు సుమందుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరం పోయి ఉండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావిళ్ళలో ఒక చోట బాగుచేసి కంబళి మున్నగు వానినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయమునే లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలు పాడుచుండెను. కుముద, ఓయి, నీవెచ్చటి నుండి వచ్చుచున్నావు, ఎచ్చటికి పోవుచున్నారని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకే ఇట్లు వచ్చితిని అని సమాధానమిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను. కుముదయు మాఘస్నానము చేయుటకై నదికి పోవలయునని అనుకొనెను. తానును వానితో నదిగిపోయి స్నానము చేసి రావలెనని అనుకొనెను. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడు సంతోషంతో అంగీకరించెను. సుమందుడు ఇంటికి వచ్చెను. కుముద నదీ స్నానముకు పోవుచుంటునని భర్తకు చెప్పెను. సుమందుడు, నదీ స్నానము వలదు, అనారోగ్యం కలుగును, పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమగును, వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానముకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయెను. నదిలో స్నానము చేయుచున్నామెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా ఆ దంపతులు మాఘమాసమున నదీ స్నానమైనది, పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడు స్నానము చేసి దేవతార్చన చేసుకొని తన దారిని తాను పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్య మరణించేది. యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతల విమానముపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమభటులకు విడిచిపెట్టిరి. అప్పుడామె, విష్ణుదూతలారా, నా మాటలు వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని అడిగెను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమును పోవలసి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధము లేదు. నీ భర్త చేయు చెడు పనులకు నీకిష్టము కాకున్నను భయము వలన గాని పతిభక్తి వలన గాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువల్ల నీవు పాపివి కావు. ఇంతేగాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యమునందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకుని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలను తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడామె, నన్ను లాగుచూ నా భర్తయు నీటిలో మునిగను కదా, మా పెనుగులాటలో 3 సార్లు ఆయనను నీట మునిగి లేచెను కదా, బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘమాస స్నాన పుణ్యప్రదమందరు కదా, ఆ విధముగా చూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను, ఆయనను నాతో పాటు విష్ణులోకమును రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానం చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారం అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడు సుమంతుని పుణ్యపాపముల పట్టికను చూచెను. సుమంతుని పట్టికలో అన్నియు పాపములే కాని మాఘమాస స్నానమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలములు పడుట,
నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావాలన్న ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలటం వలన అతడు ఇష్టము లేకున్నను అంతర్గతముగా బలవంతముగా మాఘమాస మన నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నది అని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివికి ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి. రాజా, అంతర్గతముగా బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చిన దనుచో మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతారార్చన చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంతయుండునో ఆలోచింపుము. మానవుడు తెలిసి గాని తెలియక గాని బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపగా కర్మ పరంగాతమై మానవ జన్మ దుఃఖభూయిష్టము పాపబహుళము. ఇట్టి వారికి చెడు కార్యాలయం దాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాపకర్మలకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలెను. తన పనులకు నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లు కాక స్నానము పూజ దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించనివాడు పైన చెప్పిన కుముదా సుమందుల వలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు. వానికి మోక్షమే కలుగును. ప్రయాగ అందేకాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస శోణభద్ర గౌతమి తామ్రపర్ణి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టి వారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీటన్నింటికి గాని కొన్నింటిని గాని యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి